హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ తెలుగు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పట్టిన కొన్ని దరిద్రాల గురించి, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోల సినిమాలను పట్టి పీడిస్తున్న కొన్ని పెనుభూతాల గురించి ఇవాళ మాట్లాడుతుందాం. ముఖ్యంగా ఇప్పుడు హరిహర వీరమలు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్కు ముందే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తూ, ముఖ్యంగా ఈ సినిమా ఇంకా థియేటర్లోకి రాకముందే ఈ సినిమా రిలీజ్ అయినట్టు, అప్పుడే దుబాయ్లోనో లేదంటే విదేశాల్లో ఈ సినిమా రిలీజ్ అయినట్టు అక్కడికి సంబంధించినటువంటి రివ్యూలు బయటకు వచ్చాయని చెప్పేసి పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేస్తూ, ఈ సినిమా పైన నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తూ ఈ సినిమా డిజాస్టర్, అట్టర్ ఫ్లాప్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక చూస్తే సినిమా చూడని వాళ్ళు కూడా రివ్యూలు చెప్పడం నిజంగా చాలా చాలా ఆశ్చర్యకరం. ఏదైనా ఒక సినిమాను చూసి ప్రేక్షకుడు డిసైడ్ చేయాలి ఈ సినిమా బాగుందా లేదా అని. కానీ కర్మ ఏంటంటే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అసలు వాళ్ళకి సినిమాలకు సంబంధించిన ఏ మాత్రం జ్ఞానం ఉండదు. ఏ విధంగా సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్కి సంబంధం లేని వ్యక్తులు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆయా పార్టీల జెండాలు మోసే కొంతమంది కూలీలు చెప్పే రివ్యూలు కూడా మనం ఇవాళ చూడాల్సిన దరిద్రమైన పరిస్థితికి వచ్చింది. ఇక అందులో ఇవాళ ఈ హరిహర వీరమలు సినిమాను సర్వనాశం చేయాలని మొదటి నుంచి పనిగట్టుకొని పనిచేస్తున్నటువంటి, ముఖ్యంగా ఎస్పెషల్లీ వైఎస్ఆర్సిపి మీడియా ఆనిముత్యాన్ని కొంచెం మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు చూస్తే ఇదిగో, చిట్టి మల్లు కాదు పెద్ద ముళ్ళు, రివ్యూ కాదు నా బాధ అంటూ డాక్టర్ ప్రదీప్ చింత, అతను ఎవరో మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్సిపికి సంబంధించి ఎక్కడో అమెరికాలో ఉండే ఒక పశువుల డాక్టర్ అంట. ఇతను కూడా సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భజన, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి అదే విధంగా తెలుగుదేశం పార్టీని ఏకిపారేసే వెకిలిగా వెటకారంగా మాట్లాడే వ్యక్తి ఈ ప్రదీప్ చింత అనే విషయం మనందరికీ తెలుసు. ఇతను ఏం రివ్యూ పెట్టాడు? అందరికీ నమస్కారం. ఏడవలేక నవ్వుతున్నాడని చాలా బాధగా ఉంది. అసలు ఏం అర్హత ఉంది సినిమాకి సంబంధించిన రివ్యూ చెప్పడానికి? ఈ సినిమా బాగాలేదు, ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేవు, ఈ సినిమా గ్రాఫిక్స్ బాగాలేదు, ఎంతసేపు విజువల్ ఎఫెక్ట్స్ మీద పడి ఏడుస్తున్నాడే తప్పితే ఈ సినిమా గురించి మాట్లాడే కనీస అర్హత లేదు. వీడు 24 క్రాఫ్ట్స్కి సంబంధించి ఏదైనా పనిచేసినోడా? ఏం లేదు. కేవలం వైఎస్ఆర్సిపి సింపథైజర్, కార్యకర్త, ఆ పార్టీకి సంబంధించిన జెండా కూలి. ఇక మరో ఆనిముత్యం వైఎస్ఆర్సిపి ప్రో, వైఎస్ఆర్సిపి పేటిఎం, ఇతను కూడా రివ్యూ చెప్పాడు. పేరు ఆంధ్ర పోడ్కాస్టర్ విజయ్ కేసరి అంట. గత కొన్ని రోజుల నుంచి చూస్తే ఈ క్యాండిడేట్ వైఎస్ఆర్సిపి దగ్గర పెద్ద ఎత్తున అమౌంట్ తీసుకొని పనిచేస్తున్నాడని చాలా మంది మాట్లాడుతున్నారు. హరిహర వీరమల్లు మూవీని రివ్యూ చేయబోతున్నాను, లాస్ట్ లో రేటింగ్ కూడా ఇవ్వబోతున్నాను. ఫ్యాన్స్ హర్ట్ అవుతారో లేదో నాకు తెలియదు. చూసారా, హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి రివ్యూ చెప్తున్నాను, హర్ట్ అవుతారో నాకు సంబంధం లేదు, నాకు బౌండరీస్ కూడా పెట్టుకోదలుచుకోలేదు, నాకు నోటికి వచ్చినట్టు మాట్లాడతానని చెప్తున్నాడు. ఇతను ప్రో వైఎస్ఆర్సిపి పేటిఎం. ఇతను ఆంధ్ర పోడ్కాస్ట్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతానని చెప్పి ఇతను కూడా ఇవాళ ఫస్ట్ టైం నేను రివ్యూ చెప్తున్నానని చెప్పి ఎగేసుకొని వచ్చాడు. ఇతనికి ఈ హరిహర వీరమల్లు సినిమా గురించి రివ్యూ చెప్పే అర్హత ఏముంది? సినిమాకి సంబంధించిన ఫిలిం క్రిటిక్సా? ఏదైనా సినిమాలకు పనిచేశాడా? లేదా 24 క్రాఫ్ట్స్కి సంబంధించి ఏదైనా డిపార్ట్మెంట్లో పనిచేసినోడా? అసలు ఇంతకుముందు ఏమైనా సినిమాల గురించి రివ్యూలు చెప్పాడా? సరే, గతంలో చాలా సినిమాల గురించి రివ్యూలు చెప్పాడంటే మనం వదిలేద్దాం. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఏం తప్పులు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్పల గురించి చెప్తూ, అదే విధంగా పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ ఏ తప్పులు చేస్తున్నాడు అని చెప్పి ఎత్తి చూపే ఈ క్యాండిడేట్ కూడా ఇవాళ రివ్యూలు చెప్పడానికి వచ్చాడంటే మీరు అర్థం చేసుకోండి. ఇక మరో ఆనిముత్యం అంబటి రాంబాబు. గతంలో భీమ్లా నాయక్ సినిమాకి సంబంధించి రివ్యూ చెప్పాడు, ఆ తర్వాత బ్రో సినిమాకి సంబంధించిన రివ్యూ చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా రివ్యూ చెప్పడానికి వచ్చాడు. అంటే ఇతను ఈ అంబటి రాంబాబు అనే ఫిలిం క్రిటిక్స్, అంటే గతంలో రాజకీయ నాయకుడేమో, మాజీ మంత్రి ఏమో, ఇప్పుడైతే గత పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి ఫిలిం క్రిటిక్స్గా, రివ్యూవర్గా మారిపోయి ఇప్పుడు ఈ మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే సినిమా పోయినందుకు చింతిస్తున్నా అన్నాడు. వాస్తవానికి నిన్న ఒక ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి, బాగుండాలి, సినిమా ద్వారా నిర్మాతకు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ముందే ఒక ట్వీట్ వేసి, రేపు ఎట్లాగో మనం
మన నిజస్వరూపం బయటకు తీస్తాం కాబట్టి ఈ లోపు మనం ఒక ట్వీట్ వేసి పవన్ పొగుడుతున్నట్టు చేస్తే జనాల్లో అరే అంబటి రాంబాబులో మార్పు వచ్చిందని మనం అందరం అనుకుంటాం కాబట్టి ఆ తర్వాత మనం ఎలాంటి వేషాలు వేసినా ఎలాంటి రివ్యూలు చెప్పినా పబ్లిక్ అరే సినిమా చూసి చెప్తున్నాడేమో అనుకుంటారు. కానీ ఇతను చెప్పిన రివ్యూ ఒక్కసారి ప్లే చేస్తా, కాస్త చూడండి. పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు నిన్న రిలీజ్ అయింది. చాలా ఉత్కంఠతో రాష్ట్ర ప్రజానీకమే కాదు దేశ ప్రజానీకం కూడా ఎదురు చూశారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేకపోతుందా అనేది అందరూ ఎదురు చూసినటువంటి అంశం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చూసారా, ఈ సినిమా ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా అని అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎదురు చూశారు. వాళ్ళెవ్వరూ కూడా ఇది ఫ్లాప్ అవ్వాలని కోరుకోలేదు, వీళ్ళు మాత్రమే ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నారు. మరి ఈ క్యాండిడేట్ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వచ్చాడా? కానీ వీళ్ళు రివ్యూలు చెప్తారు, వాళ్ళకి తెలిసింది ఒకటే, సినిమా బాగాలేదు, విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు, అదని ఇదని చెప్పేసి ఇక ఈ సినిమాని భ్రష్టు పట్టించే కార్యక్రమాలు చేయాలి కాబట్టి నోటికి వచ్చింది వాగి అలా వీడియో చేసి వదులుతున్నారు. ఇక వీళ్ళే కాకుండా మీ అందరికి తెలుసు క్యాస్ ఆంధ్ర మూర్తి ఫిలిం క్రిటిక్స్ ఎంతసేపు మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోల సినిమాల మీద పడి ఏడ్చే క్యాండిడేట్. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి భజన చేయడంలో ఈ గ్రేట్ ఆంధ్ర ముందు నుంచి పనిచేస్తూ ఉంది. గ్రేట్ ఆంధ్ర ఓపెన్ చేస్తే మెగా ఫ్యామిలీ మీద పడి ఏడవడం, జనసేన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకొని చాలా నీచమైన కథనాలు, ఈ పార్టీ నుంచి వాడెళ్ళిపోతున్నాడు, వీడొస్తున్నాడు, ఇలా రకరకాల నీచమైన గాసిప్పులతో నిండిపోయే గ్యాస్ ఆంధ్ర అనమాట. వీళ్ళు ఎట్లా రివ్యూ రాస్తారు, ఆ రివ్యూ రాయడమే కాకుండా 1.5 రేటింగ్ ఇచ్చారు. ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదు. అంటే వీళ్ళకి అగెనిస్ట్ ఉండే సినిమా హీరోల గురించి మాత్రం ఎప్పుడు ఉన్నది ఉన్నట్టు రాయాలి. అలా ఈ హరిహర వీరమల్లు మీద ఈ మూర్తి కక్కిన విషయం మామూలుగా లేదు, 1.5 రేటింగ్ ఇచ్చారు. చూపించినప్పుడు ఆ జర్నీని ఇంట్రెస్టింగ్ గా చేయడం మన తెలుగు సినిమాలో ఎందుకు రోడ్డు మూవీ పెద్దగా సక్సెస్ అవ్వాలి. ఒక గమ్యం ఒకటి బాగా సక్సెస్ అయ్యింది రోడ్డు మూవీ. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరిన దారిలో వచ్చే ఆటంకాలు లేదా దారిలో జరిగే సంఘటనలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో రోడ్ మూవీస్ పెద్దగా వర్కౌట్ అవ్వవు. అట్లా చూస్తే ఒక గమ్యం సినిమా తప్పితే రోడ్ మూవీస్ అంటే ఏంటి అంటే ఒక చోట స్టార్ట్ అయ్యి ఆ లక్ష్యాన్ని వెతుక్కుంటూ మరో చోటుకి వెళ్ళేటివన్నీ రోడ్డు మూవీస్ అంటారంట. అలా ఇది రోడ్డు మూవీస్. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబు ఉంటాడో ఔరంగజేబు దగ్గర ఉన్నటువంటి కోహినూరు వజ్రాన్ని తీసుకురావడానికి ఇక్కడ హైదరాబాద్ నవాబ్ దగ్గర నుంచి వెళ్ళి బయలుదేరే ఆ క్రమంలో జరిగే ఆ సీన్స్ కానీ ఆ ప్రయాణం గురించి ఆ సినిమా ఉంటుంది. కాబట్టి అలాంటి రోడ్డు మూవీస్ మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఆదరించారని ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు తాతయ్య అంటారు. ఇతన్ని తాతయ్య అంటారు. పైగా ఈ క్యాండిడేట్ గురించి మరో విషయం ఏంటంటే స్నాక్స్ బాబాయ్ అని కూడా పిలుస్తారంట. ఎందుకంటే సినిమా వాళ్ళు పెట్టే స్నాక్స్ బాగా తిని ఆ తర్వాత అదే సినిమా వాళ్ళ మీద తిన్నది కక్కేస్తాడనే ఒక పెద్ద విమర్శ ఉంది ఇతని పైన. అందుకే తాతయ్య తిన్నాడంటే కక్కేస్తాడు అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా చాలా మంది ఇతనంటే నచ్చని వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. మీకు అర్థమైంది కదా, తాతయ్య తిన్న చోటే కక్కేస్తాడు. మొన్ననే హరిహర వీరమల్లుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రెస్ పెడితే పార్క్ హైత్కి వెళ్ళాడు, అక్కడ కూడా తాతయ్య బాగా తిని కక్కేశాడని చెప్పేసి మొన్న సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో బాగా ట్రోల్ అయింది. అది పక్కన పెడితే ఇది రోడ్డు మూవీ, ఈ సినిమా బాగలేదు, అందుకే ఈ సినిమాకి 1.5 రేటింగ్ ఇస్తున్నాం. ఈ సినిమా 5 సంవత్సరాల నుంచి లాగి తీశారు, ఇందులో గ్రాఫిక్స్ బాగాలేవు, చాలా పేలవంగా ఉన్నాయని చెప్పి చెప్పాడు. మరి అతన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అతని ఏజ్ దగ్గర 60-70 ఉంటాయా, 65 ఉంటాయేమో అనుకుంటా. ఈ 65 సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిలిం క్రిటిక్స్ గా విమర్శకుడు చాలా ఎన్నో పనిచేసే ఉంటాడు, ఫిలిం జర్నలిస్ట్. ఒక సినిమా తీస్తే బాగుండేగా. ఒక సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి ఉంటే బాబాయ్కి మనం సలాం కొట్టేవాళ్ళం. కానీ బాబాయ్ కర్మ ఏంటంటే మనం మాటలు మాత్రమే చెప్పగలం కానీ సినిమాలు తీయలేం కదా, అది వేరే ఆట. కానీ వేరే వాళ్ళు తీస్తే మాత్రం దానిలో రంధ్రాన్వేషణ చేస్తాం కాబట్టి బాబాయ్కి రంధ్రాన్వేషణ చేయడంలో దిట్ట. అందుకే 1.5 రేటింగ్ ఇచ్చాడని చెప్తున్నారు. పైగా ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూల మీడియా. అసలు వీళ్ళు సినిమా థియేటర్కి సినిమా చూడరు కానీ ఆ సినిమాని చంపేసే కార్యక్రమాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మొత్తం పెద్ద ఎత్తున ఈ హరిహర వీరమల్లు సినిమాను చంపి పారేసే కార్యక్రమాన్ని చేస్తూ ఈ సినిమా బాగాలేదు, వీళ్ళకు సినిమా చూడడం రాదు. అసలు వీళ్ళు సినిమా చూడలేదు, ఇంకా చెప్పుకోవాలంటే సినిమా చూడలేదు, సినిమా చూడకుండా రివ్యూ ఇచ్చే
ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పనిచేసే పేటీఎం కార్యకర్తలు. వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటారు కాబట్టి, స్వామి భక్తి చాటుకోవాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఇలా రివ్యూలు చేయడానికి అలవాటు పడుతున్నారు. త్వరలోనే మంచి మంచి సినిమాలు కూడా రివ్యూలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దరిద్రం ఈ వైసీపీ మీడియా. మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలు వస్తే చాలు రాక్షసుల్లా మీద పడుతున్నారు. ఆ సినిమా బాలేదని సినిమా రిలీజ్కు ముందే 2-3 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్మికుల పొట్టగొడుతున్నారు వీళ్ళంతా. మహాపాపం. ఎందుకంటే మీరు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళు కాదు. మీ మొహాలు చూస్తే సినిమా థియేటర్కి వెళ్ళి చూసేలా ఉన్నాయా? సినిమా చూడని ఈ మహా కుహాన మేధావులకు సంబంధించిన రివ్యూలు చూసి మోసపోకండి.